హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో మూన్ వాకర్స్ ఒక ఎంపైర్ తో చేతులు కలిపినట్టు, వాళ్ళిద్దరూ కలిపి వాయిడ్ ని సృష్టించినట్లు, దానిలో నుంచి విచిత్ర జీవులు బయటికి వచ్చినట్లు, దాన్ని సీల్ చేయడానికి బ్యాలెన్స్ కీపర్ అతని శక్తితో సీల్ చేసినట్లు, ఇంకా వాళ్ళ నాన్న గురించి ఒక నిజం చెప్తానన్నట్లు చూసాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడతాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ బయట షారో ఫారెస్ట్ భయంకరమైన నిశ్శబ్దంతో మునిగి ఉంది. అది రాబోయే ప్రళయానికి సూచిక. సభామండపం లోపల చంద్రవీర్, అలెక్స్ మరియు లిసైరా ముగ్గురు చంద్రజల అనే మ్యాజికల్ కొలను చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ కొలనులో నీరు వెండి ద్రవంలా మెరుస్తూ ఉంది. చంద్రవీర్ ముఖంలో ఎప్పుడూ లేని ఆవేదన, యుగాల నాటి బాధ కనిపిస్తుంది. అతను అలెక్స్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అలెక్స్, నీకు ఇప్పటి వరకు తెలిసింది కేవలం నీ కథ మాత్రమే. కానీ నువ్వు మోస్తున్న ఆ లాకెట్ ఈ విశ్వం యొక్క చరిత్రను, మా రక్తాన్ని తనలో దాచుకుంది. నీకు అసలు నిజం తెలియాలి. ఈ ఎంపైర్ ఎలా పుట్టింది? ఆ జార్ఖాన్ ఎవరు? నీ నాన్న ఆర్యన్ అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు? అతను ఎందుకు బంధించబడ్డాడు? ఇవన్నీ తెలిస్తేనే నువ్వు రాబోయే యుద్ధానికి సిద్ధమవుతావు అని చెప్పి చంద్రవీర్ తన చేతిలోని మ్యాజికల్ స్టాఫ్ ని నేలకేసి 3 సార్లు కొట్టాడు. మూన్వెల్ లోని వెండి ద్రవం ఒకసారిగా సుడులు తిరిగింది. అది గాలిలోకి లేచి ఒక భారీ 3D హోలోగ్రామ్ స్క్రీన్ లాగా మారింది. అందులో దృశ్యాలు కదలడం మొదలయ్యాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం స్క్రీన్ మీద ఒక ఎర్రటి గ్రహం కనిపించింది. అది కఠినమైన రాతి నేలలతో, అగ్ని పర్వతాలతో నిండి ఉంది. అది వాల్కరా. ఎంపైర్ మా జీవితాల్లోకి రాకముందే కొన్ని వేల ఏళ్ల క్రితం మా మూన్ వాకర్స్ పోర్టల్స్ ని కనిపెట్టిన కొత్తలో మేము మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన గ్రహం వాల్కరా. అక్కడ మేము ఒక అద్భుతమైన జాతిని చూశాం. వారే వాల్కరిన్స్. వారు పుట్టుకతోనే యోధులు. వారి చర్మం కఠినంగా, వారి తోకలు బ్యాలెన్స్ కోసం, వారి కళ్ళు చీకట్లో కూడా చూడగలిగేలా పరిణామం చెందాయి. కానీ అప్పుడు వారు అనాగరికులుగా, తెగలుగా విడిపోయి కొట్టుకునేవారు. మేము వారిని నాగరికతను, మ్యాజిక్ ని నేర్పించాం. దానికి ప్రతిఫలంగా వారు మాకు రక్షకులుగా మారారు. మా మూన్ వాకర్స్ శాంతి కాముకులు, సైంటిస్టులు. మాకు యుద్ధం తెలీదు. అందుకే వాల్కరిన్స్ మాకు కవచంగా మారారు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రహానికి పోర్టల్ తెరిచినా మా ముందు వాల్కరిన్స్ సైన్యం ఉండేది. అది యజమాని బానిస బంధం కాదు. అది ఒక పవిత్రమైన సోదర భావం. దృశ్యంలో మూన్ వాకర్స్ మరియు వాల్కరిన్స్ కలిసి పండుగలు చేసుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత ది గ్రేట్ ఎంపైర్ మాతో చేతులు కలిపింది. వారి వనరులు, మా టెక్నాలజీ, వాల్కరిన్స్ బలం, ఈ 3 కలిసి ఒక స్వర్ణయుగం ని సృష్టించాయి. కానీ ఆ స్వర్ణంలోనే ఒక విషపువ్వు పుట్టింది. మూన్వెల్ లో దృశ్యం ఒక్కసారిగా మారింది. బంగారు వెలుగులు మాయమై నల్లటి పొగ, ఎర్రటి రక్తం స్క్రీన్ ని కమ్మేసింది. అదొక యుద్ధ భూమి. ఎంపైర్ లోని ఒక మారుమూల విషపూరితమైన గ్రహం. అక్కడ ఒక వింతైన జీవి పెరుగుతోంది. అతను మనిషి కాదు. అతని చర్మం బూడిద రంగు, రాతి పొలుసుల్లా ఉంది. అతని ముఖం పొడవుగా, దవడ ఎముకలు బయటకు వచ్చి ఉన్నాయి. అతనికి 2 కళ్ళు కాదు, 4 కళ్ళు ఉన్నాయి. అవి నిప్పు కనికల్లా ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. అతని ఎత్తు 7 అడుగులు. చేతి వేళ్లకు పొడవైన గోళ్లు. అతనే జార్గాన్. జార్గాన్ ఒక ఏలియన్ జాతికి చెందినవాడు. ఎంపైర్ యుద్ధాల్లో అతని గ్రహం నాశనమైంది. అతను బురదలో శవాల మధ్య పెరిగాడు. వాడి కళ్ళ ముందే ఎంపైర్ సైనికులు వాడి తల్లిదండ్రులను చంపేశారు. ఆ రోజు వాడు ఒక పాఠం నేర్చుకున్నాడు. బలవంతుడే బ్రతుకుతాడు. అతను ఎంపైర్ సైన్యంలో ఒక బానిస సైనికుడిగా చేరాడు. కానీ అతని క్రూరత్వం, తెలివి అతన్ని పదోన్నతులు పొందేలా చేశాయి. అతను తన సొంత కమాండర్లను చంపి వారి స్థానాన్ని ఆక్రమించాడు. చివరకు ఎంపైర్ కే సుప్రీం కమాండర్ అయ్యాడు. ఇప్పుడు దృశ్యం ఆ చీకటి రోజుకి వెళ్ళింది. మూన్ వాకర్స్ మరియు ఎంపైర్ కలిసి డీప్ నెక్సెస్ ప్రాజెక్ట్ చేస్తున్న సమయం. మేము పోర్టల్ శక్తిని పెంచడానికి ప్రయత్నించాం. కానీ మా లెక్కలు తప్పాయి. మేము పొరపాటున వాయిడ్ అనే అంధకార లోకానికి తలుపులు తెరిచాం. ల్యాబ్ లో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. నల్లటి నీడలు బయటకు వచ్చాయి. కానీ జార్గాన్ అక్కడే నిలబడి నవ్వుతూ ఉన్నాడు. అతను ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. జార్గాన్ ఆ రోజుకి ముందే వాల్కరిన్స్ లో అసంతృప్తి
శక్తి ఉన్న కొందరిని అధికారం ఆశ చూపి తన వైపు తిప్పుకున్నాడు. జార్ఖాన్ ఒక సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే వాల్కరిన్ సైన్యంలో సగం మంది తమ సొంత సోదరుల వైపు మూన్ వాకర్స్ వైపు తిరిగారు. ద్రోహులైన వాల్కరిన్స్ వెనుక నుండి దాడి చేశారు. రక్తం ఏరులై పారింది. నమ్మకమైన వాల్కరిన్స్ తమ మిత్రులైన మూన్ వాకర్స్ ని కాబడడానికి అడ్డు నిలబడ్డారు. ఆ రోజు మాలో ఒక మహానుభావుడు తన ప్రాణత్యాగం చేసి ఆ లాకెట్ ని వాడి ప్రధాన వాయిడ్ గేట్ ని సీల్ చేశాడు. గేట్ మూసుకుంది. కానీ ఆ విస్ఫోటనం వల్ల మా గ్రామం రెండుగా చీలిపోయింది. మేము ఉన్న ఈ షాడో ఫారెస్ట్ భాగం వాయిడ్ కరప్షన్ తో నిండిపోయి ఒక జైలు లాగా మారింది. మేము లోపల చిక్కుకుపోయాం. కానీ బయట ఉన్న ప్రపంచం పూర్తిగా జార్ఖాన్ చేతిలోకి వెళ్ళింది. దృశ్యంలో ఇప్పుడు షాడో ఫారెస్ట్ బయట ఉన్న మైదానాలకు మారింది. అక్కడ నరమేధం జరుగుతుంది. జార్ఖాన్ ఇప్పుడు పూర్తి ఎంపైర్ ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. అతను చక్రవర్తిని చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు. అక్కడ ఒక జంట కనిపిస్తూ ఉంది. ఒక మగ వాల్కరిన్ మరియు ఆడ వాల్కరిన్. ఇద్దరు భీకరంగా పోరాడుతూ ఉన్నారు. వారి చుట్టూ 10 మంది జార్ఖాన్ సైనికులు శవాలై పడి ఉన్నారు. వారే లిసైరా తల్లిదండ్రులు. వారి వెనుక 2 చిన్న పిల్లలు దాక్కొని ఉన్నాయి. ఒకటి 5 ఏళ్ల కైరా, మరొకటి పసిబిడ్డ లిసైరా. వారు చివరి వరకు పోరాడారు. కానీ జార్ఖాన్ స్వయంగా రంగంలోకి దిగాడు. ఆ ఏలియన్ రాక్షసుడు జార్ఖాన్ తన 4 చేతుల్లో ఆయుధాలు పట్టుకొని వారి మీదకు దూకాడు. క్షణాల్లో లిసైరా తల్లిదండ్రులు నేలకూలారు. జార్ఖాన్ ఆ పిల్లల దగ్గరకు వెళ్ళాడు. చిన్న కైరా తన చెల్లి లిసైరాని అడ్డంగా నిలబడి ఒక చిన్న కత్తిని జార్ఖాన్ వైపు చూపించింది. జార్ఖాన్ ఆగిపోయాడు. వీళ్లలో నిప్పు ఉంది. వీళ్లను చంపొద్దు. వీళ్లను తీసుకెళ్ళండి. నా సైన్యంలో చేర్చండి. వీళ్లే రేపు నా గొప్ప ఆయుధాలు అవుతారు అని చెప్పాడు. సైనికులు ఆ పిల్లలను లాక్కెళ్లారు. లిసైరా ఇంకా కైరా ఒకే క్యాంప్ లో పెరిగారు. హోలోగ్రామ్ మళ్లీ మారింది. సంవత్సరాలు గడిచాయి. జార్ఖాన్ విశ్వాన్ని పాలిస్తూ ఉన్నాడు. అతనికి అపరిమితమైన శక్తి ఉంది. కానీ అతనికి తృప్తి లేదు. అతనికి ఇంకా ఎక్కువ కావాలి. అదే సమయంలో భూమి మీద భారతదేశంలోని ఒక పురాతన గుహలో అరియన్ అనే వ్యక్తి ఒక గొప్ప ఆర్కియాలజిస్ట్ మరియు సైంటిస్ట్ తవ్వకాలు జరుపుతూ ఉన్నాడు. అతను గుహ గోడల మీద పురాతన పోర్టల్స్ బొమ్మలు చూశాడు. తన తెలివితేటలతో అతను ఆ పోర్టల్స్ ని ఓపెన్ చేసి ఈ లోకానికి వచ్చాడు. అతను ఇక్కడికి రాగానే జార్ఖాన్ చేస్తున్న వినాశనాన్ని చూశాడు. అరియన్ తెలివైన వాడు. అతను ఎంపైర్ లో ఒక సైంటిస్ట్ గా వేషం మార్చుకొని చేరాడు. అక్కడ అతను ఒక భయంకరమైన నిజాన్ని చూశాడు. జార్ఖాన్ దగ్గర ఆ బ్యాలెన్స్ కీపర్ ఉంది. జార్ఖాన్ దాన్ని వాడి బలవంతంగా పోర్టల్స్ తెరిచి ఇతర గ్రహాల మీద దాడులు చేస్తూ ఉన్నాడు. ఈ లాకెట్ ఒక ఆయుధం కాదు, ఇది ఒక శక్తి అని అరియన్ గ్రహించాడు. అరియన్ మా మూన్ వాకర్స్ ని రహస్యంగా కలిశాడు. మేము అతనికి ఆ లాకెట్ అసలు శక్తి వివరించాం. దాన్ని జార్ఖాన్ దగ్గర ఉంచకూడదు, దాన్ని భూమికి తీసుకెళ్లిపో అని మేమే చెప్పాం. ఒక రాత్రి అరియన్ ఎంపైర్ యొక్క ప్రధాన ఖజానాలోకి చొరబడ్డాడు. అతను తన సైన్స్ గ్యాడ్జెట్ వాడి సెక్యూరిటీని బ్రేక్ చేశాడు. అతను ఆ లాకెట్ ని దొంగిలించాడు. అలారం మోగింది. జార్ఖాన్ స్వయంగా అరియన్ ని వెంబడించాడు. అరియన్ ఒక షిప్ ని దొంగిలించి పోర్టల్ వైపు దూసుకెళ్లాడు. జార్ఖాన్ షిప్ వెనుక నుండి కాలుస్తూ ఉన్నాయి. అరియన్ గాయపడ్డాడు. కానీ అతను పోర్టల్స్ ని యాక్టివేట్ చేసి భూమికి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ అతను ఆ లాకెట్ లోని కోడ్స్ మార్చేశాడు. తద్వారా జార్ఖాన్ దాన్ని రిమోట్ గా కంట్రోల్ చేయలేడు. జార్ఖాన్ కి పిచ్చి కోపం వచ్చింది. తన ఆయుధం పోయింది. అతను అరియన్ ని వెతకడానికి విశ్వమంతా గాలించాడు. చివరికి భూమిని కనిపెట్టాడు. మూన్వెల్ ఇప్పుడు అలెక్స్ కి బాగా తెలిసిన దృశ్యాన్ని చూపిస్తుంది. అతని ఇల్లు. ఆ రాత్రి నువ్వు అది ప్రమాదం అనుకున్నావు అలెక్స్. చంద్రవీర్ గొంతులో బాధ వినిపించింది. కానీ అరియన్ భూమికి వెళ్ళాక ఎంపైర్ అతన్ని వదల్లేదు. జార్ఖాన్ తన దగ్గరున్న డార్క్ మేజెస్ ద్వారా ఒక తాత్కాలిక రిఫ్ట్ క్రియేట్ చేశాడు. దృశ్యంలో ఇప్పుడు అలెక్స్ ఇంటి చుట్టూ మంటలు అంటుకున్నాయి. అది సాధారణ అగ్ని కాదు, అది నీలి మరియు నలుపు రంగుల మిశ్రమం. అరియన్ అప్పుడు అలెక్స్ ని వాళ్ళ అమ్మని కిటికీ నుంచి బయటికి నెట్టేశాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను అని అరిచాడు. కానీ అతను వెనక్కి తిరిగినప్పుడు మంటల మధ్యలో ఒక నల్లటి పోర్టల్ తెరుచుకుంది. అందులోంచి ఆర్మర్డ్ చేతులు బయటకు వచ్చాయి. అవి అరియన్ ని పట్టుకున్నాయి. అతను పోరాడాడు, కానీ వాళ్ళు అతన్ని లోపలికి లాక్కున్నారు. అలెక్స్ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. తన నాన్న కాలిపోలేదు, అతన్ని లాక్కెళ్లారు. ఆ మంటలు కేవలం సాక్ష్యం లేకుండా చేయడానికి సృష్టించిన భ్రమ మాత్రమే. నీ నాన్న చనిపోలేదు అలెక్స్, చంద్రవీర్ గట్టిగా చెప్పాడు. అతను ఇప్పుడు జార్ఖాన్ ఆధీనంలో ఉన్న అబ్సిడియన్ సిటాడేవ్ లో బందీగా ఉన్నాడు. జార్ఖాన్ అతన్ని చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ లాకెట్ ఎక్కడ ఉంది చెప్పమని, పోర్టల్స్ మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలో చెప్పమని. కానీ అరియన్ ఇన్నేళ్లుగా ఒక్క మాట కూడా చెప్పలేదు. అలెక్స్ మోకాల మీద ఊలి పడిపోయాడు. ఇన్నాళ్ళు తన నాన్న ఫోటోకి దండం పెట్టి ఏడ్చాడు. కానీ తన నాన్న ఎక్కడో ఒక
ఒక నరకంలో తన కోసం, ఈ లోకం కోసం మౌనంగా భరిస్తూ ఉన్నాడు. అతని గుండెలో బాధ స్థానంలో ఇప్పుడు ఒక అగ్ని పర్వతం బద్దలైనంత కోపం వచ్చింది. నేను వెళ్తాను. అలెక్స్ పళ్ళు కొరుకుతూ లేచాడు. ఆ జార్ఖండ్ గాడి గుండెల్లో నా కత్తి దింపుతాను, నా నాన్నని తెస్తాను అని కోపంగా లేచాడు. అప్పుడు లిసైరా, నువ్వు ఒక్కడివే వెళ్తే చనిపోతావు. లిసైరా గొంతులో కఠినత్వం వినిపించింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్న చూపులో నిప్పు ఉంది. నీకు జార్ఖండ్ గురించి ఏం తెలుసు అని అలెక్స్ అడిగాడు. లిసైరా ముందుకు వచ్చి మూన్వేల్ వైపు చేయి చూపింది. నాకు తెలియదా, ఆ రాక్షసుడు నన్ను ఎలా తయారు చేశాడో చూడు. మూన్వేల్ దృశ్యం మారింది. ఒక భారీ మెటల్ కోట, అక్కడ వేలాది మంది పిల్లలు, అందరూ వాల్కరెన్స్ జాతి పిల్లలే. పించ్ చర్మం, చిన్న తోకలు, అమాయకమైన ముఖాలు, కానీ వాళ్ళ చేతిలో ఆట వస్తువులు లేవు. కత్తులు, గన్నులు ఉన్నాయి. జార్ఖండ్ పిల్లలమైన మమ్మల్ని వార్ మిషన్స్ లాగా పెంచాడు. మా మెదడులో చిప్స్ పెట్టి ఎమోషన్స్ లేకుండా చేశాడు. నేను అందులో ఒక దాన్ని, లిసైరా చెప్పింది. దృశ్యంలో ఒక చిన్న లిసైరా, ఆమె అక్క కైరా కనిపిస్తూ ఉన్నారు. కైరా లిసైరా కంటే 5 ఏళ్లు పెద్దది. ఆమె లిసైరాకి రక్షణగా నిలబడేది. ఒకరోజు లిసైరా ఒక ప్రయోగశాల వైపు తప్పుగా వెళ్ళింది. అక్కడ ఆమె చూసిన దృశ్యం భయంకరమైనది. భారీగా సైంటిస్టులు వాల్కరిన్స్ పిల్లల మీద వాయిడ్ ఎనర్జీని ఎక్కిస్తూ ఉన్నారు. వాళ్ళని రాక్షసులుగా మారుస్తూ ఉన్నారు. లిసైరా భయంతో అరిచింది. గాడ్స్ ఆమెను చూశారు. దీన్ని చంపేయండి అని ఆర్డర్ వచ్చింది. అప్పుడే కైరా వచ్చింది. ఒక ఆడపులిలాగా ఆమె చేతిలో 2 కత్తులు మెరుపు వేగంతో కదిలాయి. 10 మంది గాడ్స్ ని నిమిషాల్లో నరికి పారేసింది. లిసా, పారిపో, ఆ అడవి వైపు పారిపో, వెనక్కి చూడకు, కైరా అరిచింది. మరి నువ్వు అక్క అని చిన్న లిసైరా ఏడుస్తూ అడిగింది. నేను వాళ్ళని ఆపుతాను, వెళ్ళు అని కైరా ఆమెను ఒక ఎస్కేప్ ప్యాడ్ లోకి నెట్టి బటన్ నొక్కింది. లిసైరా చివరిసారిగా చూసిన దృశ్యం వందల మంది సైనికులు కైరాను చుట్టుముట్టడం, ఆమె రక్తం కారుతున్న, నవ్వుతూ తన చెల్లి పారిపోవడం చూసింది. తర్వాత వాళ్ళు ఆమెను గొలుసులతో బంధించి చీకటి గదుల్లోకి ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతంలోకి వస్తే లిసైరా అలెక్స్ వైపు చూసి, నా అక్క ఇంకా బ్రతికే ఉందని నాకు తెలుసు. బహుశా ఆమెను కూడా జార్ఖండ్ తన బానిసగా మార్చుకొని ఉండొచ్చు. కానీ నేను వెళ్తాను నా అక్క కోసం, ఆ జార్ఖండ్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి. అలెక్స్ ఆమె భుజం మీద చేయి వేశాడు. మనం ఇద్దరం బాధితులం కాదు లిసైరా, మనం ఇద్దరం ఒకే యుద్ధంలో ఉన్న సైనికులం. మా నాన్న కోసం, మీ అక్క కోసం ఆ జార్ఖండ్ అంతు చూద్దాం. ఆ ఎమోషనల్ మూమెంట్ పూర్తవ్వగానే ఒక భయంకరమైన సైరన్ సెలనరీ అంతటా మోగింది. ఆకాశం ఒక్కసారిగా నల్లబడింది. మేఘాలను చీల్చుకుంటూ ఒక భారీ నీడ కిందకు దూకింది. అది మేఘం కాదు, అది ది డ్రెడ్ నాట్, జార్ఖండ్ యొక్క ప్రధాన యుద్ధ నౌక. అది ఒక ఎగిరే పర్వతం అంత పెద్దగా ఉంటుంది. దాని వెనుక వందల కొద్ది చిన్న ఫైటర్ షిప్స్ రాబందుల్లా దూసుకు వస్తున్నాయి. వాళ్ళు వచ్చేశారు. జోరియన్ అరుచుకుంటూ లోపలికి వచ్చాడు. సీల్స్ యాక్టివేట్ చేయండి, చంద్రవీర్ ఆదేశించాడు. సెలనరీ చుట్టూ ఒక పెద్ద వెండి రంగు డోమ్ ఏర్పడింది. కానీ ఎంపైర్ షిప్ నుంచి వచ్చిన లేజర్ బీమ్స్ వర్షంలా ఆ డ్రోన్ మీద పడ్డాయి. ఆకాశం మొత్తం ఎరుపు మరియు వెండి రంగుల మెరుపులతో నిండిపోయింది. శబ్దం చెవులు చిల్లులు పడేలా ఉంది. భూమ్! ఒక భారీ బ్లాస్ట్ షీల్డ్ ని పగలు కొట్టేసింది. ఒక ఎంపైర్ డ్రాప్ షిప్ నేరుగా సెలనరీ మధ్యలోకి దూసుకు వచ్చి క్రాష్ అయ్యింది. దాని తలుపులు తెరుచుకోగానే వందల మంది షాడో ట్రూపర్స్ బయటకు వచ్చారు. వాళ్ళ ఆర్మర్ నల్లగా ఉంది. కళ్ళ స్థానంలో ఎర్రటి లైట్లు, చేతుల్లో ప్లాస్మా రైఫిల్. చంపేయండి, ఆ బ్యాలెన్స్ కీపర్ ఉన్నవాడిని పట్టుకోండి అని వాళ్ళు కమాండర్ అరిచాడు. యుద్ధం మొదలైంది. మూన్ వాకర్స్ తమ మ్యాజిక్ స్టాప్ తో కాంతి కిరణాలు విసురుతూ ఉన్నారు. వాల్కరిన్ శైలిలో లిసైరా తన కత్తితో గాల్లోకి ఎగిరి డ్రోన్లను నరుకుతూ ఉంది. జోరియన్ తన విల్లుతో బాణాలు వేస్తూ ఉన్నాడు. ప్రతి బాణం ఒక పేలుడు పదార్థం లాగా పేలుతూ ఉంది. కానీ ఎంపైర్ బలం అపరిమితం. అందమైన సెలనరీ ఇల్లు మంటల్లో కూలిపోతూ ఉన్నాయి. లిక్విడ్ సిల్వర్ కాలువలు ఆవిరైపోతూ ఉన్నాయి. పిల్లలు ఏడుపులు, సైనికుల అరుపులు మారిమోగిపోతూ ఉన్నాయి. చంద్రవీర్ అలెక్స్ దగ్గరకు వచ్చి అతన్ని చొక్కా పట్టుకొని గట్టిగా అన్నాడు. విను అలెక్స్, నువ్వు ఇప్పుడు ఎమోషనల్ అయ్యి పోరాడితే మనం ఓడిపోతాం. జార్ఖండ్ కి కావాల్సింది నువ్వే. నువ్వు దొరికితే నీ నాన్న త్యాగం వృధా. విశ్వం మొత్తం బానిస అవుతుంది. నేను పారిపోను. ఈ ప్రజలు చనిపోతుంటే నేను ఎలా వెళ్తాను? అలెక్స్ కన్నీళ్లతో అడిగాడు. ఇది పారిపోవడం కాదు, ఇది వ్యూహం. నువ్వు బ్రతికి ఉంటేనే వీళ్ళందరినీ
అందరినీ కాపాడగలవు అని చంద్రవీర్ తన మెడలోని ఒక చిన్న క్రిస్టల్ తీసి అలెక్స్ చేతిలో పెడతాడు. దీన్ని తీసుకెళ్ళు, ఇది జైరోస్ అండర్ ప్రోట్ కి మ్యాప్. అక్కడ సైఫర్ అనే వాడిని కలువు. వాడు నీ నాన్న పాత మిత్రుడు. వాడు నీకు ఎంపైర్ లోపలికి వెళ్లే దారి చూపిస్తాడు. అంతలోపే ఒక భారీ పేలుడు వాళ్ళ పక్కనే జరిగింది. చంద్రవీర్ చేతి కర్ర నుంచి ఒక పెద్ద కాంతి వలయం వచ్చి ఆ షాక్ వేవ్ ని ఆపింది. వెళ్ళండి ఇప్పుడే అని చంద్రవీర్ తన చేతులతో నేలను కొట్టాడు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న చెట్టు వేర్లు విడిపోయి ఒక స్లైడ్ లాంటి సొరంగం ఏర్పడింది. అది నేరుగా భూగర్భంలోకి వెళ్తుంది. లిసైరా అలెక్స్ చేతిని గట్టిగా పట్టుకొని, రా అలెక్స్, మనం మళ్ళీ తిరిగి వద్దాం, ఇది ప్రమాణం అని లాగింది. అలెక్స్ చివరిసారిగా వెనక్కి చూశాడు. చంద్రవీర్ ఒంటరిగా నిలబడి వందల మంది షాడో ట్రూపర్స్ కి ఎదురుగా ఒక కాంతి స్తంభంలా మెరుస్తూ ఉన్నాడు. సెలనరీ ఎప్పటికీ లొంగదు అని ఆయన అరుపు వినపడింది. తర్వాత అలెక్స్, లిసైరా ఆ చీకటి సొరంగంలోకి జారిపోయారు. పైన అందమైన సెలనరీ గ్రామం మంటల్లో కాలిపోతూ బూడిదగా మారిపోయింది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయింది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.